ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా సంఖ్యాకాండము 7వ అధ్యాయము 60వ వచనం నుండి చివరి వచనం మట్టుకు చదువుకుందాము. 9వ దినంన అర్పణమును తెచ్చినవాడు గిద్యోని కుమారుడును బెన్యామీనీయులకు ప్రధానుడునైన అబీదాను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యంతో నిండి ఉన్న 10 షెకెలుల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేలను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది గిద్యోని కుమారుడైన అబీదాను అర్పణము. 10వ దినంన అర్పణమును తెచ్చినవాడు అమీషదాయి కుమారుడును దానీయులకు ప్రధానుడునైన అహీయెజెరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రెంటిలో నూనెతో కలిసి నిండిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యంతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేలను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమీషదాయి కుమారుడైన అహీయెజెరు అర్పణము. 11వ దినంన అర్పణమును తెచ్చినవాడు ఒక్రాను కుమారుడును ఆషేరీయులకు ప్రధానుడునైన పగీయేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యంగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యంతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేలను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణంగా తెచ్చెను. ఇది ఒక్రాను కుమారుడైన పగీయేలు అర్పణము. 12వ దినంన అర్పణమును తెచ్చినవాడు ఏనాను కుమారుడు నఫ్తాలీయులకు ప్రధానుడునైన అహీరా. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యంతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేలను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఏనాను కుమారుడైన అహీరా అర్పణము. బలిపీఠము అభిషేకింపబడిన దినమున ఇశ్రాయేలీయుల ప్రధానులు అర్పించిన ప్రతిష్ఠార్పణములు ఇవి: వెండి గిన్నెలు 12, వెండి ప్రోక్షణ పాత్రలు 12, బంగారు ధూపార్తులు 12. ప్రతి వెండి గిన్నె 130 తులములది, ప్రతి ప్రోక్షణ పాత్ర 70 తులములది. ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 2400 తులములది. ధూప ద్రవ్యంతో నిండిన బంగారు ధూపార్తులు 12, వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 10 తులములది. ధూపార్తుల బంగారమంతయు 120 తులములది. దహన బలి పశువులన్నీ 12 కోడెలు, పొట్టేళ్ళు 12, ఏడాదివైన గొర్రెపిల్లలు 12, వాటి నైవేద్యములను, పాప పరిహారార్థమైన మేక పిల్లలు 12, సమాధాన బలి పశువులన్నీ 24 కోడెలు, పొట్టేళ్ళు 60, మేకపోతులు 60, ఏడాదివైన గొర్రెపిల్లలు 60. మోషే యెహోవాతో మాటలాడుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసం మీదనున్న కరుణాపీఠం మీద నుండి, అనగా 2 కెరూబుల నడుమ నుండి తనతో మాటలాడిన యెహోవా స్వరము అతడు వినెను. అతడు ఆయనతో మాటలాడెను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.